మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 232వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు. సప్తగిరి కాలనీ అధ్యక్షులు లకావత్ భీమ్లా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన రాసిన రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలని ఏకమై బహుజన రాజ్యాధికారం సాధించాలని, పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానాలకు చేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల్ దాసు, మీసాల్ రాజేష్, తాల్క రాములు, కురుపాల విజయ్ కుమార్, జహీరుద్దీన్, బి గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఘట్కేసర్లో జరిగినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి నిత్య పూలమాల కార్యక్రమానికి నన్ను ప్రధాన గెస్టుగా పిలిచినందుకు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ గారి ఆధ్వర్యంలో వారికి అందరికీ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున మన అన్నగారు యువజన సంఘం ప్రెసిడెంట్ గారికి మరియు ఇతర ముఖ్య నాయకులకు మరియు నా తోటి మిత్రులకు, మన ఘట్కేసర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బిఆర్ అంబేద్కర్ అన్నగారు మనకు ఆయన రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు మనము ఈ ఉద్యోగం కావచ్చు, ఏదన్నా రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ చట్టసభలలో పోటీ చేసే అవకాశం కావచ్చు, మనకెంతో ఆయన రాయడం వల్లనే మనకి ఈ అవకాశం వచ్చింది. కావున గత ప్రభుత్వం కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమాన్ని గుర్తింపుగా మన రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పేరు పెట్టడం, నామకరణం చేయడం జరిగింది. అట్లాగే అతిపెద్ద విగ్రహాన్ని కూడా మన ట్యాంక్ బండ్ మీద ఈరోజు మన హైదరాబాద్ ప్రజలకు వీక్షించేందుకు అందరూ కూడా వారము ఆయనను సందర్శిస్తుంటారు, ఆయన నిత్య స్మరించుకుంటున్నారు. మరియు ఇతర దేశాలలో కూడా, ఇతర దేశాలు మన దేశమే కాకుండా ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ వైడ్లో కూడా మన ప్రభుత్వ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మన అరుణ్ కుమార్ గారు దీన్ని చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇచ్చేసిన మన అన్నలందరికీ మరియు మీడియా మిత్రులకు అందరికీ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 232వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లకావత్ భీమ్లా నాయక్ అధ్యక్షులు సప్తగిరి కాలనీ 2 నారపల్లి వారికి మరియు వారి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా పెరియార్ రామస్వామి గారి జయంతి నిర్వహించడం జరిగింది. పెరియార్ రామస్వామి గారు సమాజానికి కోసం, అంటే భారతదేశంలో ఏ రకమైన తత్వవేత్త పుట్టిందంటే ప్రపంచానికి దార్శనికుడు అయిన సోక్రటీస్, అరిస్టాటిల్, ఎవరైతే కార్ల్ మార్క్స్ ఉన్నారో వాళ్ళ సరసన నిలబడ్డ గొప్ప వ్యక్తి పెరియార్ రామస్వామి భారతదేశం అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. అటువంటి పెరియార్ రామస్వామి గారి జీవిత చరిత్రను కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది. మనమందరం కూడా ఆ పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానాన్ని తెలుసుకొని ఆయన ఆలోచన విధానాన్ని ప్రచారం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా హృదయం తెలియజేసుకుంటూ, ఘట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తామంటే దానికి ఏ ఒక్కరు కారణం కాదు. దానికి ముఖ్య కారణం పద్మశ్రీ నరరవి కుమార్ గారు, మేకల దాసు గారు, నరసింహరావన్న గారు, చిల్లపురం నరనన్న గారు, మీసల రాజేష్ గారు, ప్రవీణ్ గారు, అఖిల్ గారు, విష్ణు గారు, అన్న తలకరాములన్న గారు, కృష్ణం రాజన్న గారు, లలిత్ గారు, ఆనందన్న గారు, మరియు పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులు వీరందరూ సహసర్గంతోనే ఘట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. అధ్యక్షుడు కోరుతున్నాను. మన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి భీమ్లా నాయక్ గారు, నారాయణపల్లి సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరున తెలుస్తూ, ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈనాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక జన్మదినానికి, చనిపోయే దినానికి కాకుండా మరి ఆడవాళ్ళు ఇక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి.
చేసినటువంటి అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.